కాకినాడ జీజీహెచ్ ఆర్ఎంసీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్కి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించాలని, రద్దు చేసిన క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం కార్మికుల డిమాండ్లపైన చర్చించి రాతపూర్వక ఒప్పందం జరిపించాలని సిఐటి అనుబంధ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. యాజమాన్యం స్పందించలేదు. ప్రభుత్వ అధికారులు చెప్తున్నా మా మాట వినడం లేదని కూడా చెప్తున్నారంటే ఎంత నిర్లక్ష్యం యాజమాన్యం వహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుంచి జీజీహెచ్లో ఉన్న సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు ప్రారంభించాం. ఈరోజు 6వ రోజు జరుగుతుంది. మద్దతుగా వచ్చినటువంటి జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ హృదయపూర్వక ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. ఆసుపత్రి అభివృద్ధి మండలి చైర్మన్గా జిల్లా కలెక్టర్ వారు ప్రత్యక్షంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. ఎందుకనంటే జీజీహెచ్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు మాకు ఈ ప్రైవేట్ ఏజెన్సీతో మాకు ఏ సంబంధం లేదు, ఇది డిఎంఈతో ఒప్పందం జరిగింది కాబట్టి వాళ్ళ పని విధానం చూస్తాం తప్ప వాళ్ళ కష్ట సుఖాలు మాకు సంబంధం లేదంటున్నాం. సిఐటి తరఫున మా వాదన ఏమిటంటే ప్రభుత్వం ప్రజల సొమ్ముని థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ద్వారా అది ఏ సంస్థలోనైనా కార్మికులకు చెల్లించడం జరుగుతుంది. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్కి బిల్లు ఏ విధంగా ఇవ్వాలో, ఎంత స్కోరింగ్ ఇవ్వాలో ఆ అధికారం ఆ సంస్థలో ఉన్న అధికారులకు మాత్రమే ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ సొమ్ముని పర్ఫెక్ట్గా ఖర్చు పెట్టించాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వ అధికారులది బాధ్యతగా ఉన్నది. కానీ జీజీహెచ్లో దీనికి వక్ర భాష్యం చెప్తున్నారు కొంతమంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏవైనా ఎప్పటికైనా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ నిరాహార దీక్షలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. అధికార యంత్రాంగం చొరవ చూపి కాంట్రాక్ట్ని రప్పిస్తే సమస్య పరిష్కారానికి ఒక దారి దొరుకుతుంది. లేని పక్షంలో మిగిలిన కార్మిక సంఘాలన్నీ మద్దతుగా వచ్చి, ఉద్యోగ సంఘాలన్నీ మద్దతుగా వచ్చి ఈ ఆందోళన తీవ్రతరం చేయడం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ వారిని కోరేది ఏమిటంటే హెచ్డిఎస్ చైర్మన్ హోదాలో ఒక ఆదేశం ఇచ్చి జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డు సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తాం. కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎస్కేఎస్ఎస్ కంపెనీ వారు 5గురిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అట్లాగే ఇటీవల కాలంలో పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని గత 6 రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. మరి యాజమాన్యం ఎవరైతే ఈ సెక్యూరిటీ కాంట్రాక్ట్స్ తీసుకున్నారో వారు వెంటనే దీని మీద చర్చలకు రావాలి. వారికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఎంత మేరకు పెంచగలిగితే అంత మేరకు పెంచాలి. కారణం ఏంటంటే ఈ రోజున యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరిగాయి, తద్వారా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, పిల్లల చదువుల భారం కానీ లేదా వైద్య భారం కానీ కార్మికుల మీద పడింది. అత్యంత తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నటువంటి ఈ కార్మికులకి కనీసం వేతనాలు పెంచేటటువంటి బాధ్యత కూడా తీసుకోకుండా ఈ ప్రైవేటు యాజమాన్యాలు చాలా దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తున్నాయి. అయితే వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని స్పందించాలా, లేదా పని చేయించుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వెంటనే కాంట్రాక్టర్ని పిలిచి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. తన బాధ్యత లేకుండా ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చాము వాళ్ళు చూసుకుంటారు అంటే మరి ఇక్కడ చేస్తున్నటువంటి బాధ్యత, ఇక్కడ పనులు, వీటన్నిటి మీద పర్యవేక్షణ మీరు చేస్తూ వేతనాలు ఇచ్చే దగ్గర కూడా మీ బాధ్యత లేకుండా నిర్వహించడం సరైన విధానం కాదు. కాబట్టి సూపరింటెండెంట్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యని వెంటనే పరిశీలన చేసి కాంట్రాక్టును పిలిపించి చర్చలు జరిపి వేతనాలు పెంచాలని, తొలగించిన 5గురిని పునరుద్ధరించాలని, అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ వేతనాల మీద ఉన్నటువంటి నిర్బంధాన్ని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తారు.